రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంటేనే ఏ సమస్యలు రావని, తిరుపతి జిల్లాలోకి మారిస్తే అనేక ఇబ్బందులతో పాటు జల వివాదాలు తలెత్తుతాయని సిపిఎం నేత మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, పుల్లయ్యలు తెలిపారు. నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ 3 మండలాలను తిరుపతి జిల్లాలో కలిపే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా గూడూరు ప్రజలు కూడా పోరాడుతున్నారని, దానిని కూడా ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో మహిళా నాయకురాలు ఎస్కే రెహానా బేగం తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజన ఆ క్రమంలో మనకి సోమేశ్వరకు సంబంధించినటువంటి కండలేరు డ్యాముకు సంబంధించినటువంటిది ఏ అయితే 3 మండలాలు రాపూరు కానీ సైదాపురం, కలువాయి మండలాలు నీటి వివాదం రాకుండా ఉండేదానికి అలాంటి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆ రోజు కలెక్టర్కి ఆ రోజు రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటిది ఆ రోజు కలెక్టర్ గారు కూడా ఇది సరైనటువంటిది అనేటువంటిది తెలియజేసి రిపోర్ట్ కూడా ఆ విధంగా పంపించాడు. ఈరోజు రెవెన్యూ డివిజన్, గూడూరు రెవెన్యూ డివిజన్లు ఈ మూడింటిని చేర్చే ప్రయత్నంలో ప్రపోజల్ ఒకటి పెట్టారు. మనం ఆల్రెడీ చూస్తున్నాం. తెలంగాణకి, ఆంధ్ర రాష్ట్రానికి మనకి చర్ల నీటి జలవనరుల సమస్య కానీ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. ఆల్మెట్ డ్యామ్ సంబంధించినటువంటిది ఈరోజు కూడా నీటి వనరుల కాడ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ 3 మండలాలకు సంబంధించినటువంటిది సోమేశ్వరం నుంచి ఈ నీరు పోవాలి కండలేరికి. నుంచి ఆ 3 మండలాలకి నీరు పోవాలంటే ఈడి నుంచి ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంటేనే సమస్య పరిష్కారం అవుద్ది. లేని పక్షంలో సోమేశ్వరం నుంచి నీరు వదిలేటప్పుడు కండలేరికి ఎలాంటి జల వివాదం ప్రభుత్వమే సృష్టించే పరిస్థితికి వస్తుంది. అందువల్ల ప్రభుత్వం ఈ రోజుకైనా రాపూరు కానీ, సైదాపురం, కలువాయి ఈ 3 మండలాల్ని గతంలో నెల్లూరు జిల్లాలో ఎట్లా ఉండేవో వాటిని అట్లాగానే కొనసాగించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉండేటువంటి అనేక వనరులు, ఈ వనరులు కూడా ఈరోజు మన జిల్లాకు చూసుకుంటే ఒక కృష్ణాపట్నం పోర్టు తప్ప ఇంకనేమి లేవు. అందువల్ల ఇలాంటివన్నీ కూడా ఒక్కోటి తిరుపతి జిల్లాకు అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ 3 మండలాల్లో ఉండేటువంటి కాడ్జి కానీ లేదా ఆడుండేటువంటి రాపూరు సంబంధించినటువంటి అనేక వనరులు, ఎర్రచందనం ఇలాంటివి కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటిది కూడా మన జిల్లాలో ఇప్పటికే ఉండేటువంటి గూడూరు పోయినాక అంతకుముందు షారు కానీ ఇలాంటివన్నీ శ్రీ సిటీ ఇవన్నీ కూడా పాతగా పోయినటువంటి పరిస్థితి. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వీటిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలనేటువంటిది ఒకటి. రెండోది వచ్చేసేసి గూడూరు ప్రజలు పోరాడుతున్నారు, దాన్ని కూడా పరిశీలించాలి ప్రభుత్వం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నా పేరు మంగళ పుల్లయ్య. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శిని. జిల్లాల పునర్విభజనలో భాగంగా నెల్లూరు జిల్లాకు తీవ్రమైన అన్యాయం ఈ కూటమి ప్రభుత్వం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో ఒక 3 ఏళ్ల క్రితం జరిగిన పునర్విభజనలో అప్పుడే తీవ్రమైన వైసీపీ ప్రభుత్వంలోనే నెల్లూరు జిల్లా రూపురేఖలు మారిపోయినాయి. ఒకప్పుడు నెల్లూరు జిల్లా షారుకాడ్ నుంచి ఇటు రామాయపట్నం దాకా కోస్తా ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం ఉండేది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఐకాన్లు, పెంచలకోన కానీ, అలాగే చంగాలమ్మ కానీ, అలాగే ముత్యాలమ్మ ఇలాంటి దేవాలయాలు కానీ, ఇంకా ఐకాన్ కూడా అనేకటువంటి కూడా షారు కానీ ఇవన్నీ కూడా మన ఆ రోజు నెల్లూరు జిల్లాలో ఉండేవి. ఇప్పుడు నెల్లూరు జిల్లా రూపురేఖలు మారిపోయింది. కందుకూరు వచ్చింది, కందుకూరు ఇస్తామని చెప్పారు. కందుకూరు తీసి అటుపోద్ది ఇది వస్తుంది అన్నారు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, గూడూరు లేదు, కందుకూరు లేదు. అవి 2 రాకుండా బాగా అప్పుడు ఇచ్చినటువంటి
ఇబ్బందులు లేకుండా చేస్తున్నటువంటి రాపూరు, కలువై, సైదాపురం వీటిని కూడా గూడూరు డివిజన్లో కలిపేసి తిరుపతి జిల్లాకి కూడా అనేది చాలా బాధాకరం ఆ ప్రతిపాదన చేయడం కూడా. ఎందుకంటే గతంలోనే సోమశల డ్యామ్ కింద సౌత్ ఫీడర్ అంతా కూడా తిరుపతి జిల్లా లేకపోద్ది. అప్పుడు జల వివాదం వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఒకవేళ కలువాయి, సైదాపురం, రాపూర్లో కండలేరుతో నీరు జలాశయం ఉంది. ఈ నీళ్లు రావాలంటే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి చేజర్ల, పొదలకూరు, మనుబోలు ప్రాంతాలకు నీళ్లు రావాలంటే మళ్ళీ తిరుపతిలో ఐఏబీ మీటింగ్ జరగల. జిల్లా అక్కడి అధికారులు చెప్పాలి. ఎందుకంటే కండలేరు వాళ్ళ ఆధీనంలోనే ఉంది, సౌత్ ఫీడర్ కూడా అక్కడికే వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఎట్టయితే ఇప్పుడే నాగార్జున సాగర్లో ఏ పద్ధతి అవుతున్నదో ఆ పద్ధతికి వచ్చి ఇక తిరుపతిలో ఎప్పుడైతే మీరు అప్పుడే ఇక్కడ వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. అలాగే ఈ జిల్లాలో ఇప్పుడు నిన్న ఆంధ్రజ్యోతులు కానీ పేపర్లో చూశారు మనం. ఇక్కడ అవటల్లో కూడా అనేక వనరులు ఈ జిల్లాలో ఉండాల్సినటువంటి అనేక వనరులు బయటకు వెళ్ళిపోయింది. ఇక మిగిలింది కృష్ణాపట్నం ఒక్కటే, ఏమీ లేదు. ఈ జిల్లాకి ఐకాన్ పెంచులుగానే వెళ్ళిపోయింది, కండలేరు వెళ్ళిపోయింది, సోమశల సౌత్ ఫీడర్ వెళ్ళిపోయింది. ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఆ సిలికా మైన్లో అది వెళ్ళిపోయినాయి, క్వాడ్జీ వెళ్ళిపోయింది, మైకా గన్లు వెళ్ళిపోయినాయి. నెల్లూరు జిల్లాకు మిగిలిన కృష్ణాపట్నం పోర్టు అది కూడా డంపింగ్లో ఇట్లాంటి మెటీరియల్ తోలుకోవడానికి తప్ప అక్కడ కూడా ఇవన్నీ కూడా తీసేశారు. అలాంటి కృష్ణాపట్నం పోర్టు తప్ప ఇంకేం మిగిలే పరిస్థితి. నెల్లూరు జిల్లాకు ఒకప్పుడు నెల్లూరు జిల్లా అద్భుతమైనటువంటి వనరులతో కూర్చి సస్యశ్యామలంగా వరి పంటలతో సస్యశ్యామలంగా అలరాడుతున్నటువంటి నెల్లూరు జిల్లాను ఈ రకంగా చిన్నాభిన్నం చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలా. జిల్లాలో అటువంటి ఇబ్బంది లేకుండా ప్రధానంగా రాపూరు, కలువై, సైదాపురం మండలం యథావిధంగా కొనసాగించాలా. ఇక గూడూరు వారి కోరిక కానీ అవన్నీ కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాలు తీవ్రమైనటువంటి నిరసనలు జరుగుతున్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలా. నెల్లూరు జిల్లా నైసర్గిక స్వరూపాన్ని మార్చుద్దని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము రేపు కలెక్టర్ గారిని కూడా సిపిఎం పార్టీగా మన ఇతర ప్రజా సంఘాలుగా కలెక్టర్ గారికి కూడా మా యొక్క విజ్ఞప్తిని, మా యొక్క ప్రతిపాదనను కూడా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతాం మిత్రులారు. నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికారానికి రాకముందు అధికారానికి వచ్చే దానికోసంగా గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో చేసేటువంటి తప్పిదాలను సరిచేస్తాం. అన్ని ప్రాంతాలకి భౌగోళికంగా కానీ సాంస్కృతికంగా కానీ ఉన్న సారూప్యత ఆధారం చేసుకొని న్యాయం చేస్తాం. కందుకూరుని ఒంగోలులో కలుపుతాం, గూడూరుని నెల్లూరులో కలుపుతామని కూడా లోకేష్ గారు కానీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానీ వాగ్దానం చేస్తారు. ఆ వాగ్దానం సంబంధించి పూర్తిగా నెరవేర్చకుండా ఏవైతే నెల్లూరు జిల్లా సంబంధించి కలువాయి కానీ, రాపూరు కానీ, సైదాపురం మండలాలకు సంబంధించిన వరకు ఇవి ఉన్నాయో వీటన్నింటినీ కూడా తిరిగి ఇంతకుముందు కొనసాగుతూ ఉండే నెల్లూరు జిల్లాలో కాకుండా వాటిని తిరుపతి జిల్లాకి మార్చే దానికోసంగా ప్రతిపాదన చేసి ప్రజల యొక్క అభిప్రాయం తీసుకుంటున్నారని చెప్తున్నారు. అదే కనుక జరిగితే నెల్లూరు పరిస్థితి గతమెంతో ఘనకీర్తి కల జిల్లాగా మిగిలిపోతుంది. ఈ జిల్లాకి ఏమీ లేని జిల్లాగా, తీవ్రమైన అన్యాయం జరిగిన జిల్లాగా మిగిలిపోతుంది. అందువల్ల ప్రజల యొక్క మనోభావాల్ని, జిల్లా యొక్క ప్రాశస్తిని దృష్టిలో ఉంచుకొని ఏవైతే ఇప్పటి వరకు సైదాపురం, కలువాయి, రాపూరు మండలాలు నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నాయో అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.